హాయ్ పిల్లలు, మనం ఈరోజు 4వ తరగతి తెలుగు ఒత్తుల పదాలు రాయడం సాధన చేద్దాం. అభ్యాసపత్రం 4 బోధనాంశం ఒత్తు పదాలు వాక్యాలు రాయడం. ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన. బొమ్మను చూడండి, పదాలు రాయండి. చూడండి ఇక్కడ బొమ్మని, ఇక్కడ ఏం కనిపిస్తుంది చెప్పండి. కోడి, కోడి పిల్లలు, నక్క, గుహ, బండ, గడ్డి. ఇది ఎక్కడ అనిపిస్తుంది? అడవిలో. ఇది నక్కనా కుక్కనా? ఐ థింక్ దిస్ ఈజ్ కుక్క. కుక్క నక్క? చెప్పండి మీరు. నేనైతే నాకు అర్థం కావట్లేదు, నక్క అనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ గుహ ఉంది కదా, ఇది అడవి కదా, అడవిలో నక్కనే ఉంటుంది కాబట్టి నక్క అనే రాద్దాం. ఓకేనా? ఫస్ట్ కోడి, కాకొత్తం దీర్ఘం ఇస్తే కో, డాగుడిస్తే డి. కోడి, కోడి పిల్లలు. కాకొత్తం దీర్ఘం ఇస్తే కో, డాగుడిస్తే డి, పాగుడిస్తే పి, లాకి లావొత్తు, లాకొమ్మిస్తే లు. కోడి పిల్లలు. ఇదేంటిది? నక్క. ఇది గుహ, నక్కది గుహ ఉంటుంది కదా, గుహ. కొమ్మిస్తే గు, హ, గుహ. నెక్స్ట్ ఇదంతా ఎక్కడ? అడవిలో. ఆ, డా, వి. ఇక్కడ గుహ లోపల ఏముంది? బండ. బా, సున్నా, డా, బండ. ఇదంతా అడవి కదా. ఇవి పదాలు. కోడి, కోడి పిల్లలు, నక్క, గుహ, అడవి, బండ. నెక్స్ట్ బొమ్మను చూడండి, పదాలు రాయండి. ఇక్కడ బొమ్మలో మనకేం కనిపిస్తున్నాయి? ఇవి పండ్లు. ఇక్కడ ఏమేం పండ్లు కనిపిస్తున్నాయి ఒకసారి చూడండి. ఇక్కడ రాద్దాం. ఇదేంటిది? పనస. పా, నా, స, పనస. నెక్స్ట్ ఇది యాపిల్. ఆపిల్, యాపిల్. నెక్స్ట్ ఇవి ద్రాక్ష. దీర్ఘం ఇస్తే దా, రావొత్తు, క్ష, క్ష. నెక్స్ట్ ఇవి అరటి. ఆ, రా, తాగుడిస్తే టీ, అరటి. ఇంకా దానిమ్మ. దీర్ఘం ఇస్తే దా, నాగుడిస్తే నీ, మాకి మావొత్తు. ఇదేంటిది? దానిమ్మ తర్వాత ఇంకేమున్నాయి? జామ. దీర్ఘం ఇస్తే జా, మా, జామ. నెక్స్ట్ ఇది పియర్ అనుకుంటా. ఇవి స్ట్రాబెర్రీ. మనకి ఇచ్చిన లైన్లలో రాసేసినాం కదా. పనస, యాపిల్, ద్రాక్ష, అరటి, దానిమ్మ, జామ. ఇవి పండ్లు. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.